గాంధీ చౌక్ ప్రాంతంలో జయలక్ష్మి కిరాణం మర్చెంట్, హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారస్తుడు శ్రీరంగం రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. షాపు బిల్డింగ్ని అమ్ముకోవటం జరిగింది. అమ్మిన తను బిల్డింగ్ ఖాళీ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇప్పించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, మా షాపు యందు దాదాపుగా 4 కోట్ల రూపాయల సరుకు ఉంది కావున ఖాళీ చేయడానికి కొంత టైం కావాలని ఇంటి ఓనర్ని అడగటం జరిగింది. అతను ససేమిరా ఒప్పుకోకపోవటంతో హైదరాబాద్ హైకోర్టు వారి దగ్గరికి వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొని రావటం జరిగింది. ఏంటి ఈ రూమ్ పైన స్లాబ్ కూడా తీసుకోండి. టాప్ స్లాబ్ కూడా తీసుకోండి. అది ఎంత బందోబస్తు ఉంది అంటే పిల్లర్స్ నుంచి చేసి దాంట్లో అన్ని కావాలంటే టైం కావాలని గత 20 సంవత్సరాల నుంచి గాంధీ చౌక్లో కిరాణా వ్యాపారం ఈ బిల్డింగ్లో చేస్తున్నాను. అంతకుముందు 10 సంవత్సరాలు ఇదే బిల్డింగ్లో 4 పార్ట్నర్స్ కలిసి చేసి విడిపోయి మళ్ళీ 2006 డిసెంబర్న ఈ బిల్డింగ్లో ప్రవేశించాను. ఆ ప్రవేశించినప్పుడు నా యొక్క కిరాయి 7,500 రూపాయలు. ఈరోజు 58,500 రూపాయలు నేను పే చేస్తున్నాను. ఈరోజు వరకు ఎప్పుడు నేను ఎవరికి ఏ నెల కిరాయి బాకీ లేను. అంతా సవ్యంగా జరుగుతుంది. ఈ టైంలో నా వ్యాపారంలో 20 మంది కళాసులు, 8 మంది గుమస్తాలు నా దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ జీవనోపాధి నేను కల్పిస్తూ ఊళ్ళో 200 కిరాణా షాపులకు, మా ద్వారా హోల్సేల్ షాపులకు, హోటల్స్కి, బజ్జీ బండ్లకు మా దగ్గర సరుకులు దొరికిపోయి వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో మా ఓనర్ గారు ఈ బిల్డింగు అమ్ముకున్నప్పుడు తెల్లారి మేము పోయి వారిని కలిసి సార్ ఈ బిల్డింగ్ అమ్మారు, ఇది బిల్డింగ్ నాకు ఇప్పించండి అని అంటే మేము మీకు ఇయ్యము, మేము వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పారు. చెప్పినా సరే మేము ఈ సంవత్సరం చెందాం సార్ మాకు దాన్ని ఇప్పియండి అని చెప్పి మేము ఇప్పియమని చెప్పారు. ఇటువంటి సమయంలో ఈ బిల్డింగ్ కొన్న వ్యక్తుల దగ్గర కూడా నేను వెళ్ళి మీరు నాకంటే మీరు కొన్న రేటు కంటే నేను 10 లక్షలు ఎక్కువ చేస్తాను, ఆ బిల్డింగ్ నాకు ఇప్పియండి, నాకు ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది, నాకు ఇన్ని బాకీలు రావాలి అని నేను వాళ్ళని వేడుకున్నాను. వాళ్ళు ఏమాత్రం మేము కొనుక్కున్నా మీకు ఇచ్చేది లేదని చెప్పారు. ఏమాత్రం కనికరించుకున్నా, నా వయసుకు గౌరవించకుండా, మా వ్యాపారం ఇది చేయకుండా, నన్ను మొహమాట లేకుండా క్లియర్గా చెప్పేశారు. నేను అన్నాను మీరు ఇద్దరు కొనిపించారు ఈ బిల్డింగు, అందులో ఒక్కనే నన్ను పాత్ర చేయండి, నేను కిరాణా కొట్లో ఉండి నా వ్యాపారం నా బాకీలు వదిలి చేసుకుంటాను, దాని నిమిత్తం నాకు ఇమ్మని చెప్పాను. అయినా సరే వాళ్ళు నన్ను కనికరించలేదు. ఇటువంటి సమయంలో తెల్లారి ఆదివారం నాడు నాకు నోటీస్ పంపించారు. ఏమని మీరు మార్చిలో ఖాళీ చేయాలని పంపించారు. అటువంటి సందర్భం నాకు దిక్కుతోచగా ఏం చేయాలో అర్థం కాక నాకు మరి ఖాళీ చేయాలంటే ఇంత 20 లారీల సరుకు ఉంటుంది, ఈ సరుకు అమ్ముడుపోవాలి, నాకు రావాల్సిన బాకీలు రావు, వ్యాపారం ఇవాళ మందకోడిగా ఉంది. ఎస్మార్ట్, డీమార్ట్ రకరకాల వ్యాపారాలు, ఆన్లైన్ డెలివరీ టైంలో మా వ్యాపారం అంతా 50% తగ్గిపోయాయి.
అయినా సరే మేము బాకీల కోసం ఓర్చుకుంటూ ఈ వ్యాపారం నెట్టుకొస్తున్నాం. ఇటువంటి సమయాన్ని ఖాళీ చేయమని చెప్పారు. చేయమంటే నాకు గచ్చంత లేక నేను లాయర్ గారి దగ్గరికి పోయి కోర్టు అప్పీల్ అయ్యాను. కోర్టులో పోయేసి మాకు టైం కావాలని రెంటల్ కేసు వేసాము. ఆ కేసు ప్రకారంగానే నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి 21/11 ఒక అప్లికేషను ఇచ్చొచ్చాము. ఈ అప్లికేషన్లో మా ఓనర్ గారు లోగడ 60 లక్షల రూపాయల లోన్ కోసము చోళపురం ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్నప్పుడు ఈ బిల్డింగ్ యొక్క లైఫ్ 15 నుంచి 20 సంవత్సరాలు పనిచేస్తుంది అని ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చారు. అది ఈ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్లో 15 నుంచి 20 సంవత్సరాలు ఈ లైఫ్ బాగుంటుందని వాళ్ళు లోన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు రివర్స్ చేసేసి ఇది ఓల్డ్ బిల్డింగు అని నన్ను ఖాళీ చేయడం కోసము ఈ బిల్డింగ్ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి అప్లై చేసేసి 3 రోజులు నన్ను ఖాళీ చేయమని నిన్న సాయంత్రం కోర్టు నోటీసులు అంటించిపోయారు. ఇటువంటి గచ్చంతా లేని పరిస్థితుల్లో నేను ఎంత వేడుకున్నా కూడా ఇవాళ పొద్దున కరెంటు కట్ చేయించారు. నేను కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నేను ఫాలో అవుతూ ఉంటే వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇటువంటి సందర్భంగా నేను హైదరాబాద్ పంపించి మా బాబుని హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చేస్తాము. హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చినా కూడా వీళ్ళు అర్ధరాత్రి పనులు చేసి అంతకుముందు ఈ బిల్డింగ్ బాగుండడం కోసం మా కొట్లో 2 గడ్డర్లు వేయించారు. తర్వాత వాళ్ళు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టేసి పైన గడ్డర్లు వేయించుకున్నారు. ఈ బిల్డింగ్ ఇంకా మంచిగా మంచిగుండడం కోసమని మేము వేసుకున్నామని చెప్పేసి కోర్టులో కూడా వాళ్ళు తెలియపరిచారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ పైకి వెళ్ళి దీన్ని మున్సిపల్ కమిషనర్ దీన్ని కూలగొట్టించాలి, పాత బిల్డింగ్ అని అప్లై చేసి మాకు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఇది ఆ నోటీసు సారాంశం ఏంటంటే మీరు 3 రోజుల్లో ఈ బిల్డింగు ఖాళీ చేయాలి, లేదా మీకు కూలగొడుతుంది, ఇది పాత బిల్డింగ్ అని చెప్పారు. అంతకుముందేమో 15 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడేమో ఆ 15 సంవత్సరాలకు లైఫ్ ఉండే సర్టిఫికేట్ని పక్కా పెట్టేసి పాత బిల్డింగ్ అని చెప్పి ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి పూట పైన వేసిన గడ్డలను కూడా కోసి కింద పడేస్తున్నారు. ఇవన్నీ మేము ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు తీయడము జరిగింది. అయితే ఈ బిల్డింగ్లో 3 బిల్డింగులు ఉంటుంది. ఈ వ్యాపార సంస్థ మాది. ఇది గాంధీ చౌక్ రోడ్డు నుంచి వెనక రైల్వే ట్రాక్ వరకు 3 బిల్డింగులు గల వ్యాపార కూడలు ఇది. అయితే మేము మాత్రము ముందు పడమర గాంధీ చౌక్ ఎందే ఒక బిల్డింగ్ ఎందే ఉంటున్నాం. ఈ బిల్డింగ్ చాలా సురక్షితంగా ఉంది. వెనక బిల్డింగులు డ్యామేజ్ అయినాయి, దాంతో మాకు సంబంధం లేదు. ఇది కేవలం ఇది మొత్తం 700 గజాల బిల్డింగ్. లోతు లెంత్ 703 గజాలండి. 350 గజాల వరకే మా షాప్ ఉంటుంది. వెనక 350 గజాలలో ఇంకో 2 బిల్డింగులు ఉంటాయి. దానికి మాకు ఎటువంటి సందర్భము లింకు లేదు. మేము కేవలం మంచిగా ఉన్న బిల్డింగ్లోనే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు పైన గట్టలు కట్ చేసేసి వేసిన గట్టలు పైన 3 నెలల క్రితం వేసిన గట్టల్ని మళ్ళీ కట్ చేసేసి ఈ బిల్డింగ్ అంతా కూలిపోవడం రెడీ ఉందని చెప్పి అందరినీ నమ్మించడానికి ఈ పని చేసి మమ్మల్ని వాళ్ళము కాదు, గవర్నమెంట్ ఆఫీసులకు వ్యతిరేకం పోయే వాళ్ళము కాదు. మేము మా బేరం మేము చేసుకునేవాళ్ళం. మాకు కావాల్సింది కేవలం సమయం ఇస్తే మేము మా బాకీలో మేము వెళ్ళిపోతాము. అంతేగాని మాకేమీ ఇంకా ఏ విధమైన ఉద్దేశం లేదు. ఈ